హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి టెక్నికల్ గ్రూప్ సికు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు టెక్నికల్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఎలిజిబుల్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎస్ఎంటీ అండ్ వర్క్ షాప్ సంబంధించిన ఆన్లైన్ మోడ్ అనేది అప్లై చేయాలని ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ ఇక్కడ మనకు గ్రూప్ బి పోస్ట్ వచ్చేసి మనకు ఎస్ఐ ఇక్కడ వెహికల్ మెకానిక్ అని వచ్చేసి ఇక్కడ మనకు కేటగిరీస్ అనేది వయసు అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు. 3 వేకెన్సీ అనేది. తర్వాత ఇక్కడ సాలరీ అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనకు గ్రూప్ సి పోస్ట్కు సంబంధించింది. అంటే ఇదైతే మనకు టెక్నికల్ సంబంధించింది అనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ అనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు సాలరీ అనేది మెన్షన్ అనేది చేశారు. అండ్ మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో ఇక్కడైతే మనకు ఇక్కడ వెహికల్ మెకానిక్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ డిప్లొమా అండ్ ఇక్కడ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ ఉన్న దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ బి సంబంధించింది. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ టెక్నికల్ గ్రూప్ సి వచ్చేసి దీనికైతే మెట్రికులేషన్ అండ్ 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు ఐటీఐ చేసి అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు ఐటీఐ చేయకపోయినా ఇక్కడైతే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్‌లో మీరు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ లేకున్నా మీరు 3 ఇయర్స్ ఇక్కడ 10th పాస్ అయ్యి ఉండి తర్వాత 3 ఇయర్స్ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు 10th పాస్ అయ్యి ఉండి అండ్ ఐటీఐ పాస్ అయ్యి ఇక్కడ చేసి ఉంటే మీరు 10th అండ్ ఐటీఐ మీదైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐటీఐ లేకపోతే మాత్రం కంపల్సరీ అయితే మనకు 3 ఇయర్స్ అనేది టెక్నికల్ పైన అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ మనకు ఇక్కడ ఎస్ఐ అండ్ తర్వాత ఇక్కడ టెక్నికల్‌కి సంబంధించిన ఇక్కడైతే ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్‌లో మీరు జాగ్రత్తగా చదివి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు గ్రూప్ సికి సంబంధించిన టెక్నికల్ ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో సో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్‌గా అనేది ఈ విధంగా అయితే వచ్చేయొచ్చు అనమాట. సో ఇక్కడ బీఎస్ఎఫ్‌లో ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిన క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ టైమ్ ఈ యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్, క్యాండిడేట్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి ఈ విధంగా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు మొబైల్ నుండి, ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. సో మొబైల్ వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడీ వెరిఫై అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడైతే ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే పాస్‌పోర్ట్ గాని ఇక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. దానికి సంబంధించిన ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు డేట్స్ అనేది ఉంటాయి. తర్వాత మంత్, ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గానే మనకు ఏజ్ కాలిక్యులేట్ అయిపోతుంది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మన యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీ బాడీ పైన ఎటువంటి పుట్టుమచ్చలు ఉంటే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. మన యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఉంటుంది. సో అదైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్, సో మీరు మేలా, ఫీమేలా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే డొమిసైల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డూ యూ హావ్ డొమిసైల్ సర్టిఫికేట్, సో ఇక్కడ డొమిసైల్ వచ్చేసి నివసిస్తున్న దాన్ని డొమిసైల్ అయితే అంటారు. సో మీ దగ్గర నివాసిస్తున్న సర్టిఫికేట్ అయితే ఉన్నదా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. చేస్తే ఇక్కడ డొమిసైల్ ఇష్యూయింగ్ స్టేట్, సో మీకు సంబంధించిన ఇష్యూ స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ నివసిస్తున్న సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీస్ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ రిలీజియన్ వచ్చేసి హిందూ, ముస్లిమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కాస్ట్, ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే ఎటువంటి ఆప్షన్స్ అయితే రాదు. సో ఒకవేళ ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది. డూ యూ బిలాంగ్స్ నాన్ క్రిమిలియర్ అని ఉంటుంది. సో ఒకవేళ యెస్ చేస్తే ఇక్కడైతే ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. సో ఒకవేళ నో మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు యెస్ చేసినా, నో చేసినా మనకు మీకు సంబంధించిన ఇక్కడ నాన్ క్రిమిలియర్ మీకు అయితే తెలుస్తది కదా. మీ యొక్క సర్టిఫికేట్ పై అయితే ఆయన అయితే ఉంటుంది. సో మీ యొక్క ఇక్కడ నాన్ క్రిమిలియరా, మీరు క్రిమిలియర్ అయితే మీరు
చూసుకొని ఇక్కడైతే యెస్ ఆర్ నో అయితే చేసేయండనమాట. సో, ఒకవేళ నాన్ క్రీమీ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. ఒకవేళ నో మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట కంపల్సరీ. సో, ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ నంబర్, తర్వాత ఇక్కడ ఇష్యూ స్టేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేస్తుంది. ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డేట్. సో, సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డేట్ అనేది మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అదర్ వేరే ఇక్కడ కేటగిరీ ఉంటే ఎస్సీ, ఎస్టీ ఇక్కడ ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, తర్వాత ఇష్యూ స్టేట్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇష్యూ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇష్యూ డేట్ అనేది మెన్షన్ అయితే చేసేయండి ఈ విధంగా. చేసిన తర్వాత ఇక్కడైతే మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్. సో, ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని, తర్వాత గౌట్ ఎంప్లాయీ ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంప్లాయీ లేకపోతే ఇక్కడైతే డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. సో, మీరు పీహెచ్ దివ్యాంగ్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. ఒకవేళ మనకు అసలు నో ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు డిజబిలిటీ సంబంధించిన కేటగిరీ వాళ్ళు పీహెచ్ దివ్యాంగ్ వాళ్ళకు ఎటువంటి అవకాశం అయితే ఉండదు కదా డిఫెన్స్‌లో. సో, ఇక్కడైతే నో అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నో అయితే ఆప్షన్ వస్తుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఉన్న ఇక్కడైతే నో అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడైతే డైరెక్ట్ ఎంట్రీ చేసినాం కాబట్టి ఇక్కడ సబ్ కేటగిరీ అనేది మనకు నో అయితే వస్తుంది. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీ యొక్క ఇంటి నంబర్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ అయితే వస్తుంది. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది అంటే ఎక్కడ ఉంటదో ఆ యొక్క ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత తహసీల్దార్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రెస్ మరియు కరెస్పాండ్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ ఇస్తే మనకు ఆటోమేటిక్‌గా కరెస్పాండ్ అడ్రెస్ అనేది వచ్చేస్తుంది. సో, ఒకవేళ మీకు వేరే ఉంటే ఇక్కడైతే అన్‌బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రెస్ అయితే ఇచ్చేయొచ్చన్నమాట. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ డూ యూ హావ్ ఎన్‌సీసీ? సో, మీరు ఎన్‌సీసీ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ని ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఇక్కడైతే మీరు ఏ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ అక్యూరెంట్ డేట్ అయితే ఇచ్చేసేయండి. సో, మీకు సంబంధించిన ఇక్కడ ఏ గాని, బీస్ గాని తర్వాత ఇక్కడ ఎన్‌సీసీ సర్టిఫికేట్ గాని ఇక్కడ సంబంధించినవి ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే మీకు ఎన్‌సీసీ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ హావ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్? సో, ఇక్కడ ఉంటే ఇక్కడ యెస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వాలి. సో, కంపల్సరీ. సో, మీ యొక్క హైట్ ఎంత ఉంటదో సో, ఇక్కడైతే మీరు సెంటీమీటర్‌లో అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క చెస్ట్. సో, మేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ చెస్ట్ ఎంత ఉంటదో అంత చెస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క వెయిట్ ఎంత ఉంటదో సో, అంత వెయిట్‌ని ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్. సో, ఇక్కడ మీ పైన ఎటువంటి పెండింగ్ కేసెస్ ఉన్నాయా ఇక్కడ అడుగుతున్నారు. సో, ఇక్కడైతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ గుజరాత్ రైట్స్ అనేది ఇక్కడైతే ఉంటే యెస్ అండి. లేకపోతే నో చేసేయండి. తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించింది. సో, డొమిసిలియన్‌గా ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ వచ్చేసి ఎస్ఎస్‌సి మ్యాట్రిక్ హై స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఏ ఇయర్‌లో అయితే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్. సో, ఇక్కడ మీరు 10థ్ క్లాస్ ఏ స్టేట్‌లో అయితే పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత బోర్డ్ అనేది మీకు స్టేట్ బోర్డా, సీబీఎస్‌ఈ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది 10థ్‌కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియేట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ క్లిక్ చేసి సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇయర్, తర్వాత ఇక్కడ స్టేట్ ఏ స్టేట్ నుండి పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్, తర్వాత బోర్డ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఉన్న ఇక్కడ డిప్లొమా అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే సేమ్ యాజ్ టీజ్‌గా ఇచ్చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ ఉంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేసి సర్టిఫికేట్ ఇయర్ తర్వాత స్టేట్ అనేది ఈ విధంగా అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత పీజీ, డిప్లొమా, పోస్ట్ ఇక్కడైతే మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఎక్కడ దాకా ఉంటదో సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మనకు లాస్ట్‌కి వచ్చేసి మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ మీద క్లిక్ చేసి మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ నంబర్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ సో ఐటీఐ ఏ స్టేట్ నుండి అయితే పాస్ అవుట్ అయ్యారో సో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ బోర్డు యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఐటీఐ సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆర్ యూ ఎంప్లాయిడ్ సో మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ పాస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయర్ టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నేచర్ తర్వాత డేట్ టు డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ తర్వాత ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో మన యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. సో ఇచ్చేస్తే తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫోటో అనేది ఇక్కడ 30 నుండి 100 కేబీస్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 20 నుండి 50 కేబీస్. తర్వాత క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ ఇక్కడ సంబంధించిన సర్టిఫికేట్ ఏమో ఇక్కడ 30 కేబీస్ నుండి 100 కేబీస్‌లో అయితే ఉండాలి. అది మనకు జేపీజే ఇక్కడ పీఎన్జీ, పీడీఎఫ్ ఫార్మాట్‌లో కంపల్సరీ అయితే ఇక్కడైతే అప్లోడ్ అది చేయాలి. తర్వాత ఆల్ ఎక్స్పీరియన్స్ బీ అప్లోడెడ్ ఇన్ సింగిల్ పీడిఎఫ్ సో మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఒకేలా ఉంటే సో అది సింగిల్ పీడిఎఫ్లో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి సంబంధించిన మార్క్స్ మేము అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో మీరు ఎన్ని క్వాలిఫికేషన్ అక్కడైతే యాడ్ చేస్తారో ఇక్కడైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ నేను 10th ఐటీఐ అయితే ఇక్కడ యాడ్ చేశాను. సో నాకు 10th అండ్ ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడైతే అప్లోడ్ చేయండి మీరైతే. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఎస్టీ, ఎస్సీ, ఓబీ సంబంధించింది. సో ఇదైతే కంపల్సరీ మనకు పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ జేపీజీ ఉన్న ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ మీకు తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏవైనా యాడ్ చేస్తే మనకు ఇంకో బాక్స్ వస్తుంది. సో దాంట్లో అయితే మీకు సింగిల్ సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఈ విధంగా అయితే బాక్స్ వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐ డూ హియర్ బై డిక్లేర్ అని చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం డాక్యుమెంట్ సేవ్ చేసుకున్న తర్వాత మనకు ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ వచ్చేసి మనకు 100% కంప్లీట్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ నుండి అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఏ వేకెన్సీలు మనకు అవైలబుల్గా ఉంటాయో ఇక్కడైతే చూపెడుతుంది. సో ఇక్కడ మనకు ఎస్ఎంటీ ఇక్కడ వర్క్ షాప్ కాబట్టి నాకు ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 17 జూన్ అయితే లాస్ట్ డేట్. తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ మీరు నోటీస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అప్లై అండ్ హెయిర్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పోస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఇక్కడ పోస్ట్ నేమ్స్ అనేది వస్తాయి. సో మీరైతే దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా మీరు 10th అండ్ ఐటీఐ అయితే చేసి ఉండాలి. లేకపోతే మీరు 3 ఇయర్స్ టెక్నికల్లో మీరు చేసి ఉన్నా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మెట్రికులేషన్ అండ్ 10th మీరు పాస్ అయ్యారు అంటున్నారు. సో ఇక్కడైతే మీరు ఎస్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ ఐటీఐ మీరు ట్రేడ్కి సంబంధించిన ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఆ తర్వాత మీరు టెక్నికల్లో 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు 10th చదివి ఇక్కడైతే ఐటీఐ సంబంధించిన ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసి అండ్ మీరు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్లో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే కంపల్సరీ అయితే చేయాలి. సో ఈ రెండిట్లో మాత్రం ఒకటైతే కంపల్సరీ అయితే ఇక్కడైతే ఇవ్వాలని వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు 10th పాస్ అయి ఉండి మీరు అండ్ ఐటీఐ పాస్ అయి ఉండి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ దీని మీద అయితే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయచ్చు. అండ్ ఒకవేళ మీరు 10th పాస్ అయి ఉండి ఇక్కడ ఐటీఐ మీరు ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ పాస్ అయ్యి మీ దగ్గర ఉంటే ఎస్ అయితే చేసేసి ఇక్కడ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు
ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కేటగిరీ అనేది తర్వాత హైట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ ఫిల్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అటాచ్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో మనకు క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడైతే మనకు సంబంధించిన 10th అండ్ ఇంటర్కి సంబంధించిన ఇక్కడైతే మనం అటాచ్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి పీడిఎఫ్ ఫార్మాట్ లేదా జేపీజే ఫార్మాట్లో. సో ఇక్కడ 30 నుండి 300 కేబీస్ మధ్యలో అయితే మీరు జాగ్రత్త అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ అన్ని జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనం మన యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఎడిట్ అనేది. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే అన్ని చూసుకోండి. సో జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనం ఇక్కడ ప్లేస్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో మీకు డిస్టిక్ తర్వాత సంబంధించిన ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. చేసిన తర్వాత ఇక్కడైతే సెంటర్ ప్రిఫరెన్స్, సో మీకు ఎక్కడ సెంటర్ కావాలో, సో ఎన్ని స్టేజెస్ సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించింది, సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనకు 47 రిజర్వ్ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళకైతే 47 రూపీస్ అయితే వస్తుంది. సో మిగతా అన్రిజర్వ్ కేటగిరీ 100 రూపీస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు హెచ్డిఎఫ్సి పేమెంట్ గేట్వే అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ హెయిర్ బై ద డిక్లేర్ అనేది ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇక్కడైతే అగ్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ పే నా ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అగ్రీ అండ్ పే వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ బిల్ డెస్క్ అనేది తీసుకుపోతుంది ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మనకు క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్గా అనేది పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత డెబిట్ కార్డ్ ఉంటే సేమ్ యాస్టిస్ అనేది ఇక్కడ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డే, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్గా అనేది పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్ కానీ ఇక్కడ ఉంటే మీరు దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ సి ఎస్ఐఎన్ కానిస్టేబుల్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.